ఏర్పాటు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆచమనం ఏం చేయాలి? అస్తం ప్రక్షాళ నామాని ఎప్పటే సునియాదవే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మీరు పట్టుకున్న పుష్పాలు అక్షతలు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయం ఆసనం సమర్పయామి, రత్నక సింహాసనం సమర్పయామి. స్వామి వారికి సింహాసనార్థం అక్షతలు వేయండి. సింహాసనాన్ని హరిద్రాక్షలు సమర్పయామి. పాదయో స్వామివారు పాదాల కడగడ ఉద్ధరణతో ఇలా నీళ్లు చూపించి వేరే పాత్రలో విడిచిపెడుతూ ఉండండి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో చేతులు పెడుకోవడం అన్నమాట. అర్ఘ్యం సమర్పయాపో ఇష్టావయోపు వస్తానవో చేతుదాతన మహేరణాయ సక్షవేయోపస్యవతమోరద తస్య వాజే దేహనః ఉసిదేరవ మాతరహం తస్మా అరంగమాపుపోమి సక్షయ యజన్మదా ఆపో జనయదా జనః. ఈ పంచామృతాలు కూడా చల్లండి. పరమం పవిత్రం ప్రజాపతే సహజం వరుస్తాద్ ఆయుష్యమగ్రయం వ్రతమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. మహాగణాధిపతే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. దివ్య శ్రీ చందనం స్వామివారికి గంధాన్ని సమర్పించాలి. మధ్యవేలుతో చల్లాలండి. గంధద్వారా శ్రీయం దివ్య శ్రీ చందనం సమర్పయామి. సర్వ ఆభరణార్థం పుష్పం, ఆభరణాలు లేనటువంటి వారు పుష్పం సమర్పించండి. సర్వ ఆభరణార్థం పుష్పం సమర్పయామి. మహాగణాధిపతయే నమః అనుకోండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కంధపూర్వజాయ నమః, ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మొత్తం అన్ని కూడా స్వామివారి దగ్గర వేసేసేయండి. నానా విధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. దూర్వసి ధూపమాగ్రాపయామి. 2 అగరవత్తులు వెలిగించండి. మనస్పత్యర్భవే దివ్యే నానాగంధై ససంయతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రజగుష్యతాం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దేవం దర్శయామి. చక్కగా స్వామివారి ధూపం చూపించండి. ధూపమా అవసరార్థం శ్రీ మహాగణాధిపతి దేవత మోదక నివేదయామి. కదలీవర నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ. కర్పూరం తీసి వెలిగించండి. బ్రహ్మణముపహరతి. ఇలా గంట వాయిస్తూ 3 సార్లు చూపించండి. బ్రహ్మణముపహరతి ఏకదైవం యజమానేన ఆయుష్ేజోత్మక. సర్వం శ్రీ మహాగణాలు స్వామివారికి చూపించి వేరే పాత్రలు విడిచిపెట్టేసేయండి. షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఇప్పుడు స్వామివారికి పూజ చేసినటువంటి అక్షతలు ఇవన్నీ కూడా పూజా ప్రసాదం తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. సర్వం శ్రీ మహాగణాధిపతి సహస్రపరమాదేవి శతమూలా సదాపురం సర్వగం వ్రతమే పాపం దూర్వాతుస్య ప్రలాసే. సర్వం శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ హరిద్ర గణపతిని కదిలించాలన్నమాట అండి. గణపతిం యజ్ఞేన యజ్ఞమైదంత దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసం హేహనాగం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతు దేవా. గణపతిం యథాస్థానం ఉద్వాసయామి. శోభనాగ్రం పునరాగమనాయ చ. ఇప్పుడు స్వామివారి ఉద్వాసన చేశాం. అమ్మవారి పూజ ప్రారంభిస్తున్నాం. దాని ముందుగా కలశారాధన చేయాలండి. ఓం కలశ. వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ బంగారపు చెంబు కానీ ఇత్తడిది కానీ తీసుకోవాలి. వరలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీమావాహయామి. ఓం తృతీయమావాహయామి. ఓం ప్రౌక్షణ్యమావాహయామి. శ్రీమన్మందగణజలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధర స్వాం త్రైలోక్యగుణింబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ చరలక్ష్మీ చ
అభిషేకించాలని ప్రతిమే అభిషేకం చేసి ఆప్యాయ స్వదమేదయ విశ్వదస్రామృష్ణ. ఇప్పుడు చక్కగా కాసే నీళ్ళ చుక్కను అమ్మవారికి జల్లండి. ఆ కలస మీద, అమ్మవారి చిత్రపటం మీద, తోరాల మీద, అలాగే సువర్ణ ప్రతిమ మీద కూడా చల్లండి. ఆపో ఇష్టామయోపవస్థానోర్చేదుదాదుర మహేరణాయ చక్షసే యోగస్య వదమోరదస్య వాజే దేహనః ఉసదేరవమాదర తస్మారంగమాపభూమి శక్షయాయ జన్మద. ఆవ చల్లాలి. ఓం పంచామృత స్నాపయామి. ఆపో ఇష్టామయోపవస్థాన ఓర్చేదుదాదుర మహేరణాయ చక్షసే యోగస్య వదమోరదస్య వాజే దేహనః ఉసదేరవమాదర తస్మారంగమాపభూమి శక్షయ యజన్మద. ఆపో యుక్తం ప్రదాస్వామి గృహణీనాం సురపూజితే. అమ్మవారాసచేతి ఇలా వస్త్రయుగ్మాన్ని తీసుకుని అమ్మవారి సమర్పించ. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. దివ్యశ్రీ వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూరకంకణాదేవి ఋషి పూజితే. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. ఇలాంటి ఆభరణం చక్కగా వరలక్ష్మీ దేవతాభ్యో నమః. చక్కగా శ్రీగంధాన్ని జల్లండి అమ్మవారికి. దివ్యశ్రీ గంధం సమర్పయామి. గంధద్వారాందురాదురుష విద్యపుష్టాంగరీషిణి ఈశ్వరామి హోమ దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రకు కుంకుమావేదన్ స్వీకురం క్షీరపుత్రికే. వరలక్ష్మీ అక్షతలు సమర్పించ. వరలక్ష్మీదేవి అక్షతాం సమర్పయామి. మల్లికాజాజి కుసుమ చంపకై రఘులావరవే శతపత్రే కల్హారే పూజయాం హరిప్రియే. అక్షంతలు ఉన్నాయనే తీసుకో. చంపకము, వకులము, గులాబీ ఈ పుష్పాలు అమ్మవారు సమర్పించవచ్చునండి. మల్లికాజాజు కుసుమచ్చైవ చంపకై రమలే రవి మీదేవి నమః అనుకుంటూ అధాంగ పూజ చేయని. కలసం మీద మాత్రమే చేయాలండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. అధాంగ పూజయామి. చెంచలాయే నమః. పాదౌ పూజయామి. ఓం చమరాయే నమః. జానిం పూజయామి. ఓం పీతాంబరాయే నమః. పూరం పూజయామి. ఓం కమలవాసినే నమః. హటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం కంభుగంటాయ నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః. మా ఆయన జోరుకు పూజ అయిపోవాలి. ఓం సునేత్రాయే నమః. నేత్రౌ పూజయామి. ఓం రమాయే నమః. వాళ్ళ ఇంకాడ అన్న కూల్ డ్రింక్ తాగుతుండు. సరే చెల్లేది అన్ని కూల్ డ్రింక్ చెల్లేది చెల్లేది సర్వాంగాని పూజయామి. ఇలా కలసం మీద అక్షతలు వేయండి. సర్వాంగాని పూజయామి. ఇప్పుడు చక్కగా తోరాలకి పూజ చేయండి. 9 సూత్రములతో తయారు చేయబడిన తోరాల మీద పసుపు, కుంకుమ, అక్షతలు వేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ వేయండి తోరాల మీద. ఓం కమలాయే నమః. ఓం ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయే నమః. ద్వితీయ గంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గంధిం పూజయామి. ఓం సర్వజనన్యే నమః. చతుర్థ గంధిం పూజయామి. ఓం మహాలక్ష్మిన్యే నమః. పంచమ గంధిం పూజయామి. ఓం క్షీరాబ్దమయే నమః. షష్టమ గంధిం పూజయామి. ఓం విరూపాక్షాయే నమః. సప్తమ గంధిం పూజయామి. ఓం చంద్ర సహోదరియే నమః. అష్టమ గంధిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః. నవమ గంధిం పూజయామి. నవగంధిం వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నవమ గంధిం పూజయామి. 9 సూత్రములను తోరణానికి నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ఇప్పుడు చక్కగా వరలక్ష్మీదేవి యొక్క సువర్ణ ప్రతిమ మీద పసుపు కుంకుమతోటి పూజ చేయండి. ఓం శ్రీ నమః అనుకోండి. లేదా ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ పసుపు 3 సార్లు వేసి కుంకుమ చేయండి. ఓం శ్రీ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. నువ్వు దీనిపైన విగ్రహం ఉంది కదా దానిపైన మళ్ళీ థమ్స్అప్ స్ప్రైట్ ఎన్నైతే ఎందుకు ఎందుకు తన్ని కావాలంటుంది. అయితే డబ్బులు తీసుకుపోతావా నడా. ఓం పద్మాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం సుజీవే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయే నమః. వివిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ధూర్వసి సర్వదేవానాం ధూపోయం ప్రతిగుషద ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. వరలక్ష్మీదేవి నమః. ధూపమాగ్రాపయామి.
దీపానికి నమస్కారం చేయండి. వరలక్ష్మీదేవిని సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఒక నిరతకు విడిచిపెట్టేసేయండి. ధూపదీపాంత శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఒక కొబ్బరికాయ తీసుకుని చక్కగా నమస్కారం చేసి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 తమలపాకులు, వక్కలు, చిల్లర పైసా తీసుకుని ఇక్కడ పెట్టండి. వరలక్ష్మీదేవి నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర దివ్యమంగళ దివ్య అదే సమర్పయామి అని తాంబూలం సమర్పయామి. దాన్ని పట్టుకో చేతి పెట్టి ఒకటి. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు హారతి. కలశానికి అమ్మవారికి కళ్ళకత్తుకున్నమ్మాయి వరలక్ష్మీదేవి పద్మజరాణి వీరాపురానికుండు సౌనకాది మహర్షులను చూచి ఇట్లని, ఓ మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములో కలుగునట్టి ఈ యొక్క వ్రతరాజ్యములు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. దాని చెప్పిన వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిమయ ఖచ్చితంబకు సింహాసనమునందు పరమశివుడు కూర్చుండయుండ ఆ సమయమున పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కరించి, దేవా, లోకమున చెప్పింది. భర్తకి ఇంట్లో ఉండి పెద్దవాళ్ళందరికీ చెప్పింది. ఈ విధంగా నాకు కల వచ్చింది, ఏం చెయ్యాలి అని చెప్పి అడిగిందండి. వారి ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనదని, శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం మళ్ళీ కొబ్బరికాయ కొట్టండి. ఓం అగరబత్తి లక్ష్మీం జాతవేద జాతవేదో లక్ష్మీమణమగామినీం యస్యాం హిరణ్యం విందేయం రామస్వం పురుషాణం అశ్వపూర్వామృతమధ్యాం అస్తిరా ప్రబోధినీం శ్రీయం దేవీమపప్పయే శ్రీర్మాం దేవీం దుషదాహం. అమ్మవారికి ఇష్టమైన కుడుములు, జాగ్రత్త. ఇంకో దానికన్నా పెట్టు. మొదలైన పదార్థాలన్నీ నివేదన చేయాలండి. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्षमाहेश्वरी प्राणेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविलम्बमानविलसत्कक्षोजकुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रात्मानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचरकरी ओङ्कारबीजाक्षरी मोक्षद्वारकवाटपाटलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता
दीक्षान्त समस्त वर्णन करी शम्भुप्रिये शङ्करी काश्मीरी त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्रीकरी स्वर्गद्वार कवाटपाट